Hello everyone, welcome back to my YouTube channel. Okay, Lahari. Okay. ముందైతే ఇది ఫినిష్ చేస్తాను. మ్యూజిక్. ఈ సర్దుకోవడమే అయిపోతుంది అసలు మా పని. అడు పీకడం మేము సర్దుకోవడం. ఎందుకంటే ఇప్పుడేగా పీకుతారు తర్వాత పీకరు కదా. ఎందుకంటే ఇప్పుడేగా పీకుతారు తర్వాత పీకరు కదా. ఎవరి మాట వినకూడదు. We don't hear anybody's word. ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్ ఏంటి అంటే సామాన్లన్నీ సర్దడం ఒక ఎత్తు అయితే నేల మీద పడిన సామాన్లు క్లీన్ చేయడం ఇంకొక ఎత్తు. ముందైతే ఇది ఫినిష్ చేస్తాను. మ్యూజిక్. కానీ నేల మీద పడ్డ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవాలి. ముందు ఇవి క్లీన్ చేద్దాం రండి. అబ్బా మీ సంగతి ఏమో కానీ ఈ బాయిలింగ్ వాటర్తో నేనైతే తట్టుకోలేకపోతున్నాను బాబోయ్. ప్రతిసారి ఇలా చేయడం, ప్రతిసారి వాటర్ ఓవర్ఫ్లో అవుతాయి, లేకపోతే బాయిలింగ్ వాటర్లోంచి ఐటమ్స్ తీసేటప్పుడు నా చెయ్యి అయితే కాలిపోతుంది, లేకపోతే ఇంకేదో ఒకటి మెస్ అప్ అయితే చేసేస్తాను నేను. అబ్బా నేనే ఇలా క్లమ్జీగా ఉన్నానా, లేకపోతే మీరు కూడా చేసేటప్పుడు మీకు కూడా ఇలాగే క్లమ్జీగా ఉంటుందా? ఇది తీయడమేమో కానీ నా చెయ్యి అయితే నీళ్లు పడి కాలిపోయింది. బా అబ్బా చెయ్యి కాలిపోయింది. ఈ పొగలేంటో బాబోయ్. అండ్ షిట్, ఇదైతే మా లిషు ఫేవరెట్ టాయ్. ఇదైతే అసలు విరిగిపోయింది. అసలే మా లిషాన్ టాయ్స్ అన్నీ కూడా ప్రాపర్గా నేను క్లీన్ చేశానా లేదా అని చెప్పి నాకు చాలా అనిపిస్తూ ఉంటుంది. దానికి తోడు ఇదొకటి. ఇప్పుడు నేను దీన్ని పాడు చేశాను అన్న గిల్ట్ ఫీలింగ్ కూడా నాకు ఎక్కువ ఉంది. ఇది ఇలా విరిగిపోయింది, చిన్న క్రాక్ కూడా వచ్చేసింది. అసలు ఇదో కొత్త గిల్ట్. ఇప్పుడు దానికి వాడు ఎలా రియాక్ట్ అవుతాడో. ఇప్పటిదాకా అయినవన్నీ చూస్తే మీరు మీ బేబీ ప్రోడక్ట్స్ క్లీన్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ అయ్యాయని మీకు కూడా అనిపిస్తోందా? ట్రస్ట్ మీ, నేను కూడా ఇలాంటివన్నీ ఫేస్ చేసి విసిగిపోయాను. అండ్ నేనైతే నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న 4 స్టెరిలైజర్స్ కూడా ట్రై చేశాను. అవి అయితే ఇంకా టెరబుల్గా ఉన్నాయి. బట్ నా ప్రీవియస్ వీడియోలో మీరందరూ ఇలాగా ఓల్డ్ ఫ్యాషన్ బాయిలింగ్ వాటర్ మెథడ్ యూజ్ చేయొద్దు అని సజెస్ట్ చేశారు. సో నేను ఆన్లైన్లో బెస్ట్ ప్రోడక్ట్ విత్ రివ్యూస్ చూసినప్పుడు ఐ ఫౌండ్ ఇదిగో ఫిలిప్స్ ఎవెంట్ స్టెరిలైజర్. దీనికైతే అమేజింగ్ రివ్యూస్ ఉన్నాయి. ఇది నా బేబీ హెల్త్ కోసం కాబట్టి నేను ఇంకా ఇమీడియట్గా ఇది ఆర్డర్ పెట్టేశాను. ఇప్పటికైతే మోర్ దాన్ 4 months అయితే అయిపోయింది ఇది యూజ్ చేస్తూ. ఇంతకాలం నేను బాయిలింగ్ వాటర్ మీద డిపెండ్ అయ్యాను అని నేనైతే చాలా రిగ్రెట్ అవుతాను. లైక్ 100 steps టు క్లీన్ మై బేబీ థింగ్స్. ఓ మై గాడ్, అసలు ఎంత కష్టపడ్డాను రా బాబు అని అనిపిస్తుంది. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫర్ యూజింగ్ దిస్ స్టెరిలైజర్. ఇందులో ఒక 3 major బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మీతో షేర్ చేసేస్తాను. బెనిఫిట్ 1, ఈ ఫిలిప్స్ ఎవెంట్ స్టెరిలైజర్లో బేబీ స్టఫ్ క్లీన్ చేయడానికి ఈ ఓల్డ్ మెథడ్స్లో లాగా పాట్స్, ప్యాన్స్, సోప్స్ ఇవన్నీ కూడా ఏం తీయక్కర్లేదు. ఇది జస్ట్ యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. అది కూడా చూపించేస్తాను. చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. సో ఇది వచ్చేసి రిజర్వాయర్. సో దీంట్లో అయితే వాటర్ మనం ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ 130 ml అని కూడా చాలా స్పెసిఫిక్గా ఇచ్చేసారు. అండ్ దీంట్లో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. సో ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్. అండ్ ఇదిగో వాటర్ కూడా ఉంది కాబట్టి నేను వాటర్ పోసేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ కంపార్ట్మెంట్. సో దీంట్లో ఇది కూడా పెట్టేస్తున్నాను. అండ్ మనకి ఏదైనా బాటిల్స్ ఏదైనా పెట్టుకోవాలంటే ఇలా దీంట్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో సెకండ్ ఇది కూడా ఫిక్స్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగో టాప్ మోస్ట్ కంపార్ట్మెంట్, ఇది కూడా ఫిక్స్ చేసేద్దాం. అండ్ వీఆర్ డన్. ఎస్, ఇప్పుడు మా లిషు బొమ్మలన్నీ కూడా వేసేద్దాం.
రెండు కూడా ఫిల్ చేసిన తర్వాత దీంట్లో ఇంకా ఎంత స్పేస్ ఉందో. సో స్పేస్ కోసం అయ్యో స్పేస్ లేదు అని అనుకోవడానికి కూడా లేదు, చాలా స్పేస్ కూడా ఉంది. సో ఇదైతే ఇంకా ఫిక్స్ చేసేస్తాను. ఎస్. సో దీన్ని జస్ట్ లిడ్ని ఓపెన్ చేయాలి అండ్ ఈ డివైడర్ని డిపెండింగ్ ఆన్ ద బేబీ ఐటమ్స్ మనం మూవ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో అయితే మనం చాలా ఐటమ్స్ కూడా పెట్టేసుకోవచ్చు, లైక్ సూతర్స్, సిప్పర్స్ అండ్ స్పూన్స్. అండ్ ఇందులో స్పేస్ కూడా చాలా ఉంటుంది. అండ్ ఇంకా అన్నీ పెట్టేసిన తర్వాత ఇదిగో లిడ్ ఇలా క్లోజ్ చేయడమే. అండ్ ఇందులో రిజర్వాయర్లో వాటర్ కూడా నేను ఫిల్ చేసేసాను. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో ఇంకా దీన్ని ఆన్ చేసేయడమే. నేను దీంట్లో సోప్ వేయడం అయితే మర్చిపోలేదు. దీనికి అసలు సోపే అవసరం లేదు. ఇది న్యాచురల్ స్టీమ్ క్లీనింగ్ మెకానిజంతో 99.9% జర్మ్స్ని అయితే రిమూవ్ చేసేస్తుంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇదంతా కూడా 10 minutesలోనే చేసేస్తుంది అండ్ ఆటోమేటిక్గా షట్ ఆఫ్ కూడా అయిపోతుంది. సో నేను దీన్ని మానిటరే చేయక్కర్లేదు, లేదా ఇక్కడే అలాగా నిల్చుని వెయిట్ కూడా చేయక్కర్లేదు. అండ్ ఇందులో సెకండ్ బెనిఫిట్ ఏంటంటే అసలు నో డ్యామేజ్ అనమాట. అంటే నో డ్యామేజ్ టు బేబీ ఐటమ్స్ అండ్ ఆల్సో నో డ్యామేజ్ టు అవర్ హ్యాండ్స్ కూడా. అండ్ దీంట్లో ఇలాగా టాంగ్ కూడా ఇచ్చేసారు, దిస్ క్యూట్ లిటిల్ వన్. సో దీంతో మనం హ్యాపీగా తీసేయచ్చు అనమాట. సో ఇదైతే టర్న్ ఆఫ్ అయిపోయింది. ఓ టాంగ్తో మనం అసలు ఈ బేబీ ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా స్టెరిలైజర్లోంచి తీసేయచ్చు. అండ్ అసలు మన చెయ్యి కూడా కాలదు. అండ్ థ్యాంక్స్ టు దిస్ స్టెరిలైజర్, ఎందుకంటే ఇది వాడిన తర్వాత ఏ ప్రోడక్ట్ కూడా డ్యామేజ్ అవ్వలేదు అండ్ ఆల్సో కలర్ కూడా పోలేదు. సో దీంట్లో ఎలాంటి సోపు లేదు కాబట్టి నేను దీన్ని మా లిషుకి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అండ్ వాడు నచ్చినట్టు కూడా ఆడుకోవచ్చు. లేకపోతేనా ఆ సోప్ ఉందా, అసలు అదే మిగిలిపోయింది ఇదే మిగిలిపోయిందని చాలా టెన్షన్గానే ఉండేది. ఓకే, మా లిషు సామాన్లన్నీ అయితే నేను తీసేసాను. అండ్ ఇది మళ్ళీ ఫిక్స్ చేసిన తర్వాత ఇదిగో దీని ఆవిరంతా కూడా ఇలా ట్రే మీదే కనిపించేస్తూ ఉంటుంది. అండ్ సో ఎప్పుడు ఏం చేస్తానంటే వీడి ఐటమ్స్ అన్నీ కూడా నేను రాత్రి పూట దీంట్లో వేసేసి ఆన్ చేసేస్తానమాట. సో అది 10 minutes అలా రన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఎలా ఉంది అని చెప్పి నేను టెన్షన్ కూడా పడక్కర్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా 10 minutes తర్వాత ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి వీడి ఐటమ్స్ అన్నీ కూడా రెడీగా ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇదైతే నేను అసలు మర్చిపోయాను. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనము ఐటమ్స్ అన్నీ పెట్టి లిడ్ క్లోజ్ చేసే ఉంటే కనుక ఈ ఐటమ్స్ అన్నీ కూడా స్టెరిలైజ్ అయ్యే ఉంటాయి ఫర్ 24 hours అనమాట. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్. ఇక్కడ పెట్టుకుంటావా? సరే పెట్టుకో. దీంతో ఆడుకుంటావా? ఓకే, సో ఇందులో థర్డ్ బెనిఫిట్ ఏంటంటే ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. నేనైతే రెగ్యులర్గా మా మమ్మీ ఇంటికి వెళ్తూనే ఉంటాను. సో కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా చూసుకోవాలి కదా. సో మా వాడి ఐటమ్స్ అన్నీ కూడా స్టెరిలైజ్ అయి ఉండాలి. సో దానికోసం అని చెప్పి ఇది సూట్ కేసులో పెట్టుకుని క్యారీ చేసేస్తున్నాను అనమాట. అండ్ దీన్ని జస్ట్ ఇలా డిస్మాండిల్ చేసేయచ్చు, ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకుని ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో కావాలంటే రిజర్వాయర్తో పాటు ఎనీ వన్ ఆఫ్ దిస్ తీసుకెళ్ళచ్చు అనమాట. సో నేనైతే మొత్తం ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఎస్. సో ఇదంతా పెట్టిన తర్వాత ఇంకా ఎంత స్పేస్ ఉందో బేబీ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. 1-2 days అయితే నేను క్యాజువల్గా అలా ట్రావెల్ చేసేస్తూ ఉంటాను. సో అలా వెళ్ళినప్పుడు అయితే ఈజీగా క్యారీ చేసేసేయచ్చు. అండ్ ఆల్సో ఫ్లైట్ జర్నీ లేకపోతే ట్రైన్ జర్నీ ఎలా చేసినా కూడా ఈజీగా మనం క్యారీ చేసేసేయచ్చు. సో మీరు కూడా నాలాగా సేమ్ కన్వీనియన్స్ ఉండి అలాగే బేబీ ఐటమ్స్ ఏవి కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండి అండ్ ఆల్సో హ్యాండీగా కావాలి అనుకుంటే ఈ స్టెరిలైజర్ అయితే తప్పకుండా షాప్ చేసేయండి. ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, క్లిక్ చేసి షాప్ చేసేసుకోండి. ఓకే, సో నేను తీసుకునేది ఇదైతే నేను బెస్ట్ బై అని నేను ఫీల్ అవుతున్నాను. సో మీరు కూడా షాప్ చేసిన తర్వాత తప్పకుండా ఫీల్ అవుతారు. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటని టంగమని కొట్టేసండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బాయ్.